అదే మనిషి ఎట్లా బతకాలా ఏంటనే దాని మీద హ్మ్. చాలా ఇబ్బందిగా ఉందండి. హ్మ్. దేవుడి దయ వలన ఈ పెన్షన్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. ఇంతకుముందు మేము బయట నడవాలంటే భయమేసేదండి. హ్మ్. ఇప్పుడు మాకు స్వేచ్ఛగా బతుకుతున్నామండి ఇప్పుడు. హ్మ్. అంటే ఎందుకంటారు నడవాలంటేనే భయపడిపోయే వాళ్ళని ఆ విధి ఎందుకు వచ్చిందంటారు? ఏదన్నా లూజ్ టాకింగ్ మాట్లాడితే తీసుకుపోయి అరెస్ట్ చేయటం, జైల్లో పెడతాం చేస్తున్నారండి. హ్మ్. దానివలన చాలా బాధ అనిపించిందండి అసలు. రేపు బతుకుతామని నమ్మకం లేదండి. రోడ్డు మీదకి వెళ్తే అంత కష్టం పరిస్థితిలో బతికామండి. హ్మ్. గురుగారు నమస్తే. మీ పేరండి? శ్రీనివాసరావు అండి. గురుగారు ఏం చేస్తారు? నేను జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయానండి. రిటైర్డ్ ఆ, అయిపోయారు. ఏం సార్ ఎంత వయసు ఉంటుంది మీకు? 62 సంవత్సరాలండి. పెన్షన్ వస్తుందండి? వస్తుందండి. ఎంత వస్తుందండి? ఆ, పెన్షన్ ఇప్పుడు 4000 ఇస్తున్నారు. అంతకుముందు 2500 ఇచ్చేవాళ్ళండి. హ్మ్. 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడ నుంచి 4000 వస్తుందండి. హ్మ్. ఉం. అంటే ఆయన చెప్పారు నేను వస్తే 4000 చేస్తానని చెప్పి. నిజంగా అలా ఇస్తున్నారా? లేక మీరు కావాలన్నా 4000 ఇస్తున్నారు ఏదో చెప్తున్నారా? ఆయన మీటింగ్లో చెప్పారండి ఇస్తానని, అన్న ప్రకారం ఇస్తున్నారండి. హ్మ్. అది చాలా సంతోషం అండి. అంటే ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి 4000 మీకు? 4 మెడికల్ మందులుగా ఉపయోగపడుతున్నాయండి. హ్మ్. మాది కుటుంబం ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఇది చాలా ఇబ్బంది లేకుండా నాకు ఇంట్లో జీవనాధారం అంటే గడుస్తుందండి. ఈ డబ్బులతోనే మీకు చాలా జీవనాధారం మీ కళలో తెలిసిన బాబు చాలా బాధగా గురవుతున్న పరిస్థితి మరి ఏంటంటారు? అదే మనిషి ఎట్లా బతకాలా ఏంటనే దాని మీద హ్మ్. చాలా ఇబ్బందిగా ఉందండి. హ్మ్. దేవుడి దయ వలన ఈ పెన్షన్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. హ్మ్. సార్ మీకు ఏ ఫంక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది కొద్దిగా మందుల పరంగా కానీ లేదా ఇంట్లో సరుకుల విషయంలో అలా మందులకిను మామూలుగా నిత్యావసరం మామూలుగా ఇంట్లో సరుకులకి అన్నిటికీ అన్ని విధాలా పనిచేస్తుందండి. హ్మ్. ఉం. సార్ ఇదే ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటున్నారా లేక మా మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కోరుకుంటున్నారు మీరు? ఆయనకి మామూలుగా పోలవరం రాజధాని కట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ నుంచి దేశం కోసం నిత్యం కష్టపడుతున్నాడు. హ్మ్. అందుకు చాలా ధన్యవాదాలు. హ్మ్. అంటే సార్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్స్ మొత్తం తీసేస్తున్నాడు. అసలు అర్హులైన వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు చంద్రబాబు. గతంలో నేనున్నప్పుడే అసలు ఎవరిని చూడకుండా అందరికీ ఇచ్చానని చెప్పి అంటున్నారు కదా! నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెన్షన్స్ తీసేస్తున్నారు అర్హులైన వాళ్ళకి కూడా? లేదండి, అది తీయలేదు. జనాలు అనుకోవటం రోమర్ అని కానీ ఎవరికి ఇంత మట్టికి ఎవరికి తీయలేదండి. హ్మ్. అందుకు అంతేనండి. హ్మ్. సార్ ఎలా ఉంది సార్ ఓవరాల్‌గా 2 సంవత్సరాలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా ఉందంట పరిపాలన? పరిపాలన చాలా బాగుందండి. హ్మ్. ఇంకా మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. హ్మ్. అంటే గత పాలకులేమో అసలు ఈసారి గెలిచేది మేమే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఆళ్ళు గెలవరంటారా? ఇంతకుముందు మేము బయట నడవాలంటే భయమేసేదండి. హ్మ్. ఇప్పుడు మాకు స్వేచ్ఛగా బతుకుతున్నామండి ఇప్పుడు. హ్మ్. అంటే ఎందుకంటారు నడవాలంటేనే భయపడిపోయే వాళ్ళని ఆ విధి ఎందుకు వచ్చిందంటారు? ఏదన్నా లూజ్ టాకింగ్ మాట్లాడితే తీసుకుపోయి అరెస్ట్ చేయటం, జైల్లో పెడతాం చేస్తున్నారండి. హ్మ్. దానివలన చాలా బాధ అనిపించిందండి అసలు. రేపు బతుకుతామని నమ్మకం లేదండి. రోడ్డు మీదకి వెళ్తే అంత కష్టం పరిస్థితిలో బతికామండి. హ్మ్. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందంటారా సార్? భయం ఏం లేదండి. హాయిగా ఫ్రీగా జీవనాధారం గడుస్తుందండి. హ్మ్. ఫ్రీగా చాలా హ్యాపీగా బతుకుతున్నామండి. హ్మ్. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తగానే మీరు బాధపడిపోతున్నారు సార్. ఎందుకంటారు అసలు ఆ విధంగా అంత బాధపడిపోవడానికి కారణం ఏంటంటారు అసలు? పాపం ఆయన అంత వయసులో కూడా వానలో అది అక్కడి కొట్టుకుపోతే ఆయన్ని వెళ్ళి ఆ, కష్టపడ్డాడు. అంత వయసులో కష్టపడ్డా అంటే చాలా కష్టం అండి. హ్మ్. మనిషి కోసం ఎంతో సహాయం చేస్తాడండి. హ్మ్. ఆ, ఎంతోమందికి సహాయం చేసి హ్మ్. మంచి పేరు తెచ్చుకున్నాడండి. మళ్ళీ ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. సార్ మరి అన్నా క్యాంటీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మరి? అన్న క్యాంటీన్ పెడతాం కూడా మంచిదే. జీవనాధారం చాలా మందికి తల్లిదండ్రులు ఉండి కూడా చూడలేని పరిస్థితిలో ఉందండి దేశం. హ్మ్. అట్లాంటి వాళ్ళు పాపం అక్కడ లైన్లో నుంచుని కష్టపడి ఆ, వాళ్ళకి జీవనాధారం కలుస్తుంది. హ్మ్. ఇంట్లో కూలి పని చేసుకునే వాళ్ళకి ఆ టయానికి ఇంట్లో ఆహారం ఉండక, హ్మ్. స్టూడెంట్స్కి కూడా చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా హ్మ్. అట్లాంటి క్యాంటీన్లు ఇంకా 4-5 పెట్టినా తప్పులేదండి. హ్మ్. ఆ, అది పెడితే మంచిదేనండి. హ్మ్. కాకపోతే జనాలు ఏమంటున్నారంటే మనుషుల్ని సోమరిపోతులు తయారు చేసి తిండి పెట్టి మనుషుల్ని పనికి రాకుండా తయారు చేస్తున్నారని వేరే వాళ్ళు విమర్శిస్తున్నారండి. హ్మ్. అది అంటే మరి ఈ రోజునేమో అదే క్యాంటీన్ వల్ల చదువుకునే పిల్లలు గానీ లేదా పిల్లలు అంటే తల్లిదండ్రులు చూడని పెద్ద వయసు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి భోజనం చేస్తారని చెప్పి మీరు అంటా ఉంటే మరి గత పాలకులేమో అసలు ముష్టి ₹5 భోజనం పెట్టి ఎందుకంత గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు దానిలో ఏముందని చెప్పి ఇంత వ్యగ్యంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మరి? అది అది కరెక్ట్ కాదండి అసలు.
ఇది ఇప్పుడు నాకే ఉన్నారు. నేను నాకు ఒక అమ్మాయికి అబ్బాయి అండి. నా తల్లిదండ్రులు చూడక నా డబ్బు మీద నేను తింటున్నా అండి. తల్లిదండ్రులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఎవ్వరు చూడలేదండి. ఈ దేవుడి దేవన ఈ పెన్షన్ రావటం వలన నాకు టయానికి జీవనాధారానికి సరిపోతుందండి. మందులకి వాటికి సరిపోతుందండి. అందువలన ఇది ఈ కార్యక్రమం మంచిదే. దాన్ని కార్యక్రమం చేయడం మంచిదేనా అనుకుంటున్నాను అండి. సార్ మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు, వేరే ప్రభుత్వం కానీ ఛాన్స్ ఇస్తారా సార్? మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అండి. బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు లక్ష్మణరావు అండి. బాబాయ్ ఏం చేస్తారు బాబు? కూలి పని చేసుకుంటానండి. ఏంటి డబ్బులు పట్టుకుని ఉంచున్నారంటే? పెన్షన్ ఇచ్చారు సార్ 5ంటికి వచ్చి. 5ంటికి వచ్చి ఇచ్చారండి, మా ఇంటికి వచ్చి ఇచ్చారండి. అదేంటి బాబాయ్ టైం ఈ టైంలో ఎటువంటి అసలు? తలుపు కొట్టేస్తున్నారు సార్, మాకు తలుపు కొట్టేస్తున్నారు. ఇచ్చారు బాబాయ్? 4,000 ఇచ్చారండి. ఇచ్చారండి. ఏంటి మీకు 4,000 ఎలా ఉపయోగపడుతున్నాయి అసలు? అలాగే సరిపెట్టుకుంటున్నాం, దాని మీద చిన్న చిన్న కూలి పని చేసుకుని అలా బతుకుతున్నామండి. అదండి. అంటే ఇక్కడ టైం చూడకుండా ఈ టైంలోనే ఒకరు సెలవు వచ్చినా ముందు రోజు ఇవ్వటం ఏంటి, ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వ పనితీరు? సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది, మాకు బాగుంది. మంచి బిల్ పెట్టుకుంది. అంటే పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి కూడా పెన్షన్స్ తీసేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వెళ్ళే సరే 4 సార్లు తిప్పేవాళ్ళండి మమ్మల్ని. 4 సార్లు గతంలో 4 సార్లు తిప్పేవారు. సార్ లేడు, డబ్బు రాలేదు అని చెప్పేసేవాళ్ళండి. 3 షిఫ్ట్లు తిన్నారు, మేడం గారు వస్తారు అనేసారు అంతే. అంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు అయితే మీరు? పడ్డాం. ఇప్పుడు సూపర్ అండి, ఇంటికి వచ్చి ఇస్తున్నారు మాకు, పర్వాలేదు. అంటే గతంలో చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే తీసుకెళ్లి ఇచ్చామని చెప్పి కూడా గత పాలకులు మాట్లాడుతున్నారు. మరి వాలంటీర్ గారు లేరు, బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ రా అనేవారండి వాళ్ళు. అదే సరే సమాధానం చెప్పేవారు కాదు. అది ఇబ్బంది పెట్టేవారు, తిరగలేక చచ్చేవాళ్ళు. ఇప్పుడు బాగుంది, ఇంటికి వస్తున్నారుగా, మా ఇంటికి మా దగ్గరికి వచ్చి ఇస్తున్నారండి. మామే బాధ లేదు, సూపర్గా ఉంది మాకు. పిలిచి ఇస్తున్నారు మాకు. అంటే బాబాయ్ పక్కన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి ఏంటి ఎలా ఉంది, మార్పులు ఏమైనా గమనిస్తున్నారు మీరు? అంటే పెద్దవాళ్ళకి కానీ చదువుకునే పిల్లలకి కానీ అందరికీ బాగుందండి, సూపర్గా ఉందండి. మంచి హెల్ప్ అండి. మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా లేక ఇదే కావాలి మాకు ఇదే కావాలి, ఈ ప్రభుత్వం ఉండాలి మాకు. అంటే ఎందుకు ఇదే ప్రభుత్వం మళ్ళీ కావాలని గుచ్చు మరీ చెప్తున్నారు? ఎందుకంటారు చంద్రబాబు అంత నమ్మకం ఏంటి అసలు మీకు? మంచి పొజిషన్ ఉంది కాబట్టి, అది బాగా చూసుకుంటున్నారు కాబట్టి. అది గతంలో ఇలా లేదా? లేదండి. పైకి ఎక్కి కిందకి ఎక్కి ఎవరు చెప్పేవాళ్ళు కాదు, మళ్ళీ రా సార్ లేడు అనేసారు. అంటే పక్కన చంద్రబాబు నాయుడు గారు ప్రజలను పట్టించుకోవట్లేదు, జలసాలు చేయడానికి విదేశాల్లో తిరుగుతానని చెప్పి అంటున్నారు కొంతమంది నాయకులు, గత పాలకులు. తప్పండి అది, ఆ మాట అనకూడదు. మాకు వస్తున్నాయి కదా, ఇది ఎక్కడ తిరిగి తీయలకెందుకు? అది మన కోసమే కదా తిరుగుతున్నాడు, తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా. మరి ఇదే కావాలండి మాకు. మామగారు నమస్తే, మీ పేరు? మా అమ్మ సుబ్బరావులు, పోపూరి సుబ్బరావులు. మా అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటమ్మా ఏంటి రోడ్డు మీద నుంచి డబ్బులు పట్టుకుని ఉంచున్నారండి? పెన్షన్ ఇచ్చారు బాబు గారు. ఎంత ఇచ్చారమ్మా? 4,000. 4,000. గతంలో ఎంత ఇచ్చారు? గతంలో 2,250 నుంచి చివరికి వచ్చేసరికి 2,750 అయింది. చివరికి వచ్చేసరికి ఇప్పుడు 4,000. ఇప్పుడు 4,000 ఇస్తారు. అంటే ఇప్పుడు 4,000 మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అసలు? నాకు ఇంటి అవసరాలకి, నా మందులకి వాడుకుంటాను, నాకు హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ టైం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 6:30, 7:30, 8 ఆ టైమే అవుతుంది. మరి ఈ టైంలో ఫంక్షన్ తీసుకున్నారు కదా, ఏంటి అసలు? 1వ తారీఖు ముందే హాలిడే ఉంటే 1వ తారీఖు ముందే రోజే వచ్చి ఇచ్చిపోతున్నారు ఇంటికి దర్శనం. మాకు హ్యాపీగానే ఉంది. గతంలో ఎలా తీసుకునేవాళ్ళమ్మా మీరు? అంతకుముందు అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళంట, అప్పుడు నాకు లేదులే, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళంట అప్పుడు. అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అంటే అందరూ ఒకసారి గ్యాదర్ అయ్యి తీసుకుంటున్నాం. అంటే మీలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో ఒక హామీ, రాగానే 4,000 ఫంక్షన్ చేస్తా అని చెప్పారు, అలా అన్నట్లుగానే ఇచ్చారమ్మా? ఇచ్చారు.